సో ఎవరెవరు చదివారు మీ స్కూల్లో? మా స్కూల్లో రామచంద్ర గారు చదివారు, కానీ నలందలో సీట్ రావడం అంత ఈజీ కాదు. ఓకే. రాణా గారు చదివారు. దే బోత్ అవర్ క్లాస్మేట్స్. దే బోత్ ఆర్ క్లాస్మేట్స్. అంటే ఏ స్టాండర్డ్ నుంచి వాళ్ళు? వాళ్ళు హై స్కూల్ అండి. హై స్కూల్. హై స్కూల్లో లైక్ 9th 10th ఇంటర్. 9th 10th అండ్ ఇంటర్. ఓకే. ఓకే. అదే టైంలో అల్లు శిరీష్ ఆల్సో స్టడీ. ఓకే. బట్ వీళ్ళకన్నా సూపర్ సీనియర్ అంటే మాత్రం ప్రభాస్ గారు. ఓహో. ఓకే. ఓ ప్రభాస్ గారు కూడా. ప్రభాస్ గారు. ఐ థింక్ సచ్ అ హంబుల్ పర్సన్ టిల్ టుడే ఆల్సో. బికాజ్ అప్పుడు కూడా క్లాస్లో హీ వాజ్ వెరీ క్వైట్ అనే చెప్పేవారు. ఏ రోజు కూడా ఏదో అల్లరి చేసేయటం ఇలా కాదు. హీ వాజ్ వెరీ క్వైట్ అండ్ వెరీ సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. సేమ్ దట్ ఈస్ వాట్ ఐ వాజ్. బికాజ్ one of my uncle also was in the same batch. Okay. Prabhas was his junior. Oh, okay. Yeah, my uncle junior was Prabhas anamata. So he used to tell me, "Are na junior ra Prabhas kite ga undi." ప్రభాస్ గారికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు స్కూల్లో? సార్ ఫస్ట్ థింగ్, ఆ రోజుల్లో ఒక కాలేజ్ స్కూల్ కాదు, హీ స్టడీడ్ ఇంటర్మీడియట్. ఆ టైంలో ఎంత ఆర్థోడాక్స్గా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 93, 92 టైంలో. 93, 92 హీస్ ఇన్ ఇంటర్. యా. ఓకే. సమ్వేర్ దట్ టైం ఫ్రేమ్. ఆ టైం ఫ్రేమ్లో అసలు గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్గా ఉండేవారు. ఎవరు తలెత్తినా కానీ అది వాళ్ళకి వేరేగా ఉండేది అనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉండేది. సో అసలు ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది ఛాన్సే లేదు. And till today also he maintains very good friendship with everyone.